అదే అదే దాని మీద ఆయన క్లారిటీ ఇచ్చేస్తే బెటర్. కానీ ఫైనల్ గా సార్ జమిలీ ఎన్నికలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసినట్టేనా? దాని మీద ఒక అఫీషియల్ ప్రకటన ఏమన్నా ఈ వారం లేదంటే ఈ నెలలో వచ్చే నెల వచ్చే అవకాశం ఉంటుందా? ఒక డేటు ఏంటనేది చూడాలి. అంటే వచ్చే నెలలోకి ఈ సెషన్స్ లో వచ్చేస్తుంది మేబీ బిల్. అదే అవును అవును. ఆ బిల్లులో ఓకే అయిపోతే కనుక నెక్స్ట్ ట్రిప్ కి వెళ్ళిపోయినట్టుగా. అంటే కాంగ్రెస్ మంచి పట్టు మీదే ఉంది ఎలాగైనా అడ్డుకోవాలి అనేది. ఏం జరగబోతుంది బిల్ ఎంతవరకు? 2/3 అంటే ఒకటే కోర్టు మాత్రమే అడ్డుకోగలదు. కోర్టు అడ్డుకుంటుందా లేదా అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? బిల్లును అడ్డుకునే అధికారం కోర్టుకు లేదు. బిల్లు అయిపోయాక ఆచరణను అడ్డుకునే అధికారం మాత్రమే ఉంది. ఎందుకని? రాజ్యాంగ సవరణ అవసరమా లేదా అన్నది నిపుణులతో కూడిన ఒక కమిటీ నివేదిక ఇచ్చేసింది. ఆ నివేదిక ఆధారంగా బిల్లు తెచ్చారు. కాబట్టి ఆ బిల్లు ఆచరణలో పెట్టేటప్పుడు నువ్వు ఆ బిల్లు పెట్టడానికి వీల్లేదు అందో కోర్టు. బిల్లు పెట్టాక అది రాజ్యాంగ విరుద్ధమని వీళ్ళు కోర్టుకు వెళ్ళాలి బిల్లు ఓకే అయ్యాక. అది కూడా ఎప్పుడు బిల్లు ఓకే అయ్యాక కోర్టుకు వెళ్ళారనుకోండి రాష్ట్రపతి ఆమోదం పొందాలి కదా అంటది. రాష్ట్రపతి ఆమోదం పొందాక చట్టం అయ్యాక ఆ చట్టం చెల్లుబాటుని సవాల్ చేసేదానికి చెల్లుబాటు అవుతుంది. అప్పుడు కోర్టు తీర్పు వెంటనే చేసుద్దా రాజ్యాంగ ధర్మాసనం పెట్టుకుని 5గురితో, లేదా దాన్ని మామూలు ధర్మాసనం కిందకి చూస్తా ఏంటనేది చూడాలి. ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం వచ్చినా దాన్ని కోర్టు అడ్డుకునే అవకాశం ఉంటుందా అనేది. ఎందుకంటే అది ఉభయ సభలు ఇష్టం కదా, వీళ్ళు కావాలంటే ఇంతకుముందు చాలా సవరణలు చేశారు కాబట్టి ఇది కూడా చేయొచ్చేమో కదా, ఒకవేళ అవసరం ఉంటే. నేను అనేది బిల్ అయిన తర్వాత కోర్టు ఇంటర్ఫీర్ అవుతుంది కానీ ముందు రాజ్యాంగ సవరణ చేయని అడిగేది